ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా అర్థం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళు ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి, కన్యా లగ్నం ఆర్ రాశి వారికి, కన్య వారికి ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళు దేన్నైనా సరే మేనేజ్ చేయగలరు, అంటే మీలో ఆ మేనేజింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు నెగటివ్ ఎనర్జీ మీ జోలికి రాకుండా పాజిటివ్ ఎనర్జీ మీలో పెరగాలి అంటే శాస్త్రంలో ఏ గ్రహం యొక్క అనుగ్రహం కావాలి, ఏ దేవత అనుగ్రహం మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా మీరు శని భగవానుడు, నవగ్రహాల్లో శని భగవానుడు దగ్గర దీపారాధన చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సింది. రెండవది ఏమిటి అంటే,
2 నామాలు ప్రత్యేకంగా మీరు చాంటింగ్ చేయండి. ఏమాత్రం మీకు చూడండి, ఇప్పుడు కామన్గా నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే తెలియని ఒక డిప్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. పాజిటివ్ వచ్చినప్పుడు అట్ నేను సాధించగలను అనిపిస్తూ ఉంటుంది, నేను ఏదైనా సాధించగలను ఒక విపరీతమైన ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. ది డిఫరెన్స్ బిట్వీన్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్. ఇది ఏ మంత్రం ఇస్తుంది మీకు అంటే ఓం నమో వెంకటేశాయ లేదా కాళికాదేవికి సంబంధించిన స్తోత్రాలు చదవడం. ఎవరైనా గురువులు ఉన్నారు, కాళికా అమ్మవారికి సంబంధించింది ఏదైనా ఒక స్తోత్రం ఇస్తారు, వాళ్ళు ఏదైనా ఒక బీజాక్షరాలతో కూడుకుని ఇస్తారని కూడా తీసుకుని కూడా చేయొచ్చు. వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు అనేటువంటిది లేదు భగవంతుడి విషయంలో. చాలామంది తెలియక ఏం చేస్తారంటే వీళ్ళే చేయాలి, వీళ్ళు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. భగవంతుడికి అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు ఈ స్తోత్రం చేసుకోవడము, నవగ్రహాల్లో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా శనివారాలు దీపారాధన చేయడము, అదేవిధంగా సామాజికంగా మీరు ఏమి చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ప్రకృతి సమాజం ఇదంతా కూడా అమ్మవారే. ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే కేవలం చెట్లు చేమలు కొండలు కోనలే కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి మీతో ఉన్నటువంటి మనుషులు గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కేవలం మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు, బయట కనబడుతున్న ఒక ఫ్రెండ్ కావచ్చు, మీ కారులో వెళ్తూ ఉంటే లేదా బైక్ మీద వెళ్తూ ఉంటే సిగ్నల్ దగ్గర ఆగినటువంటి ఒక పిల్లవాడు కావచ్చు, ఒక ముసలివాడు కావచ్చు, రోడ్డు మీద పడుకున్న ఒక పేదవాడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రకృతిలో భాగమే. అలాగే గోసేవ, వీటిల్లో పర్టికులర్గా ఏంటంటే మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గించేటువంటిది సేవ ఏమిటి? ఎందుకంటే సేవ ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ఎందుకు? పుణ్యం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేవ ద్వారా కేవలం పుణ్యమే కాదు, ఒక మనిషి ఆనందపడితే అదే మీకు పాజిటివ్ ఎనర్జీ. అదేం చేయాలి అంటే, ఒకటి రక్తదానం చేయాలి. రక్తదానం కన్యాలగ్నం వారు కన్యా రాశి వారు రక్తదానం చేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అది మీలో శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకుని. ఆల్రెడీ మొత్తం రక్తం లేదండి అంటున్నారు, నేను వెళ్ళి చేయమంటారు అంటే నేను అట్లా చెప్పట్లా. బలంగా ఉన్నారు, మీ రక్తం ఇంకొకరు ఉపయోగపడుతుంది, ఒకరి జీవితం కాపాడడానికి ఉపయోగపడుతుంది అనే థాట్ ప్రాసెస్తో మీరు రక్తదానం చేయండి. నెగిటివ్ ఎనర్జీ 100% క్లియర్ అవుతుంది. రెండవది, గోవులకి క్యారెట్స్ అండ్ నానబెట్టిన శనగలు తినిపించండి. ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది. అలాగే మీరు బయట ఉన్నటువంటి ఈ పేదవాళ్ళకి అది ఎర్రటి వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఎర్రటి వస్త్రం గుర్తుపెట్టుకోండి. ఎర్రటి వస్త్రం అంటే దుప్పటి కావచ్చు, సాల్వా కావచ్చు. ఇప్పుడు మనకి చలికాలం, వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలం ఉంది. వస్త్రం కాకుండా ఇప్పుడు చూడండి, రోడ్డు మీద మనకి సిగ్నల్స్ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఉంటారు. ఈ వర్షంలో అక్కడ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమ్మలేకపోతుంటారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి అమ్మకపోతే వాళ్ళకి గడవదు ఆ రోజు. మరి అప్పుడు ఏం చేయాలి? గొడుగు ఇవ్వచ్చు, ఎర్రటి గొడుగు ఇవ్వచ్చు, లేకపోతే ఎర్రటి స్వెటర్ ఇవ్వచ్చు, ఇది మన రెయిన్ కోట్ ఇవ్వచ్చు, రెడ్ రెయిన్ కోట్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే కలర్ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నారు మీరు అనొచ్చు. ఒక కలర్ అనేటువంటిది కేవలం మనకు లక్కీ కలర్స్ అనుకుంటాం. లక్కీ కలర్స్ అంటే ఏంటంటే కేవలం మనం వాడేది కాదు, ఎదుటి వ్యక్తికి లాభాన్ని కలిగించేది కూడా లక్కిస్తుంది. మీకు గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్గా ఈ కన్యా లగ్నం ఆర్ కన్యా రాశి వారికి ఎవరైనా సరే రెడ్ కలర్ రిలేటెడ్ సంబంధించిన దానంగా ఇస్తూ ఉంటే తీసుకున్న వాళ్ళకి పాజిటివ్, మీకు పాజిటివ్ ఉంటుంది. సో ఈ రెడ్ రిలేటెడ్ సంబంధించిన దానంగా ఇస్తూ ఉండండి. అదేవిధంగా మీరు గోవులకి క్యారెట్స్ తినిపించడము, శనగలు తినిపించడము, అదే వీలైతే గోధుమ రవ్వతో కూడినటువంటి పదార్థాలు తినిపించడం చేయండి. ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే పరోపకారమే పుణ్యము, పరపీడనం పాపం అని చెప్పి వేదం చెప్తుంది. కాబట్టి ఈ రకంగా మీ నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. ఓం మహాగణాధిపతయే నమః.